డాలర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సహజంగా ప్రపంచంలో అందరికీ ఆసక్తికరమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఎందుకు ఉత్పన్నమవుతుందంటే ఇటీవల కాలంలో మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు డాలర్ వాల్యూ పడిపోతుంది. సో డాలర్ వాల్యూ పడిపోవడం వల్ల మీకు డాలర్ ఇండెక్స్ అంటారు, అంటే 6 దేశాల కరెన్సీలతో కంపేర్ చేస్తారు. ఈ డాలర్ ఇండెక్స్ చూస్తే మీకు 2022లో లాస్ట్ పీక్, అంటే ఇటీవల కాలంలో హైయెస్ట్ లెవెల్కి పోయింది 2022 మిడిల్లో. దాంతో పోలిస్తే డాలర్ 13% విలువ కోల్పోయింది. ఈవెన్ లాస్ట్ 2025లోనే దాదాపు 10% కోల్పోయింది. సో గోల్డ్ ఏమో సహజంగా గోల్డ్తో పోలిక ఏంటంటే డాలర్ను యాంటీ గోల్డ్ అంటారు. అంటే మీకు గోల్డ్ను యాంటీ డాలర్, డాలర్ను యాంటీ గోల్డ్ అంటారు. అంటే గోల్డ్కు డాలర్కు మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. గోల్డ్ ఏమో విపరీతంగా పెరిగింది ఈ పీరియడ్లో. గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఇలా మెటల్స్ అన్నిటి ధరలు భారీగా పెరిగాయి. డాలర్ ఏమో సీరియస్ ఛాలెంజ్ని ఎదుర్కొంటుంది. దీనివల్ల ఇక డాలర్ పని అయిపోయిందా, డాలర్ భవిష్యత్ ఏంటి అనే చర్చ మొదలైంది. సో డాలర్ కానీ ఏ కరెన్సీ అయినా విలువను దేని అంశాలపైన నిర్ణయించబడుతుంది అనటానికి, దాని వాల్యూ బాగా పడిపోతుంది అని చెప్పడానికి 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి, మీకు హెవీ మనీ సప్లై, టూ మచ్ మనీ సప్లై ఉండాలి. ఎందుకంటే కరెన్సీ ఈజ్ మనీ, టూ మచ్ మనీ అండ్ టూ లిటిల్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అంటే మా ఎకానమీలో మనీ సప్లై విపరీతంగా ఉంటే అప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది. 2, లార్జ్ ఫిజికల్ డెఫిసిట్ లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ద్రవ్యలోటు. అంటే ఒక దేశం సంపాదిస్తున్న ఆదాయానికి ఖర్చుకు మధ్య భారీ తేడా ఉంటే అప్పుడు, లేదా కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఒక దేశం సంపాదిస్తున్న ఫారిన్ కరెన్సీకి ఖర్చు పెడుతున్న ఫారిన్ కరెన్సీకి తేడా ఉంటే కూడా దాని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఈ లార్జ్ ఫిజికల్ డెఫిసిట్, లార్జ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నా కూడా కరెన్సీ విలువ ఘోరంగా పడిపోతుంది. 3వది, క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే విధానాల ద్వారా కావాలని కరెన్సీని ప్రింట్ చేసి ఎకానమీలో పెంచుతారు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఈ చర్చ జరిగింది, క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు. అంటే ఈజీ మనీ, ఇలాంటి విధానాలు కనుక సెంట్రల్ బ్యాంక్స్ అనుసరిస్తే కరెన్సీ విలువ పడిపోతుంది. 4వది ఏంటంటే ఒక దేశ ఆర్థిక యాజమాన్యం పైన, ఆర్థిక నిర్వహణ పైన విశ్వాసము సడలిపోవడం, అంటే లూజింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఎకనామిక్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ. సో ఈ 4 ఫ్యాక్టర్స్ను బట్టి కరెన్సీ విలువ పడిపోతుంది. ఇప్పుడు డాలర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది భవిష్యత్తులో అర్థమయ్యటానికి ఈ 4 ఫ్యాక్టర్స్లో డాలర్ ఎక్కడుందో విశ్లేషించుదాం. ఇందులో మొదటిది నేను చెప్పినట్లు, టూ మచ్ మనీ సప్లై ఎకానమీలో పెరుగుతున్న కొద్దీ కూడా కరెన్సీ భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది పెద్ద సవాల్గా అమెరికాకు లేదు. ఎందుకంటే అమెరికాలో యాన్యువల్ గ్రోత్ ఆఫ్ మనీ సప్లై, అంటే అమెరికన్ ఎకానమీలో కరెన్సీ మనీ సప్లై అరౌండ్ 5% ఉంది. అది ఎకానమిక్ ఎక్స్పర్ట్ చెప్పేది, మానిటరీ ఎక్స్పర్ట్ చెప్పేది, అది పెద్ద ఇష్యూనే కాదు అని. ఇక 2వది ఏంటి, లార్జ్ ఫిజికల్ డెఫిసిట్ ఉంటే కరెన్సీ విలువ పడిపోతుంది. ఇక్కడ ఇవాళ అమెరికా ఫిజికల్ డెఫిసిట్ 2025-26లో 5.5%, అంటే అమెరికా ద్రవ్య లోటు. ఇది డెఫినెట్గా చాలా హై కంపారిటివ్లీ. సో మన దేశంలో 4.4%, 4.3% ఉంది. సో ఇండియా కన్నా అమెరికా ఇది లివింగ్ బియాండ్ మీన్స్, అంటే ఎంత చెట్టుకు అంతగాలంటారు కదా. సో ఆదాయం తక్కువ ఉన్నవాడు కూడా పొదుపుగా బతకచ్చు, ఆదాయం అడ్డగోలుగా ఉన్నవాడు కూడా అప్లపాలు కావచ్చు. అందువల్ల ఒక దేశం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది, ఒక వ్యక్తి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. సో అమెరికా మనకన్నా చాలా పెద్ద సంపన్న దేశం. మనది $4 trillion ఉంటే అమెరికాది $29-30 trillion ఎకానమీ, అంటే మనకన్నా 7 times ఎక్కువ. కానీ మనకన్నా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. మనది 4.4% ఉంటే అమెరికాది 5.5% ఉంది. అంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో అంతకన్నా, ఎంత సంపాదిస్తున్నారో అంతకన్నా ఎక్కువ అమెరికా ఖర్చు పెడుతుంది. అందువల్ల డెఫినెట్గా ఫిజికల్ డెఫిసిట్ ఇది ఛాలెంజింగ్గా ఉంది. కానీ డాలర్ను కంప్లీట్గా పాతాళంలోకి తొక్కేసే అంత ప్రమాదకర స్థాయిలో లేదు. అమెరికా డెట్ $39 trillion ఉంది. అంటే వాస్తవంగా అమెరికా జీడిపి $29 trillion ఉంటుంది, 29-30. సో ఇది $30 trillion అంటే నియర్లీ 130% ఉంటుంది. 129-130% అమెరికా డెట్ జీడిపి. అంటే ₹100 అమెరికా ఆదాయం ఉంటే అమెరికా మొత్తం అప్పులు $130 ఉంటుంది. సో అమెరికా మొత్తం సంపాదించేదానికి ఆదాయం కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. ఇదేమి మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువ ఇది వాస్తవానికి. కానీ అమెరికాకున్న ఎకనామిక్ కెపాసిటీ రీత్యా చూస్తే ఆందోళనకరమే, కానీ అంత ఆందోళనకరం కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎకానమీ కనుక.
మీకు జపాన్ లాంటి దేశంలో అయితే 250% కూడా ఉంది. ఆ మాటకొస్తే G7 నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో చెప్పాను, సంపన్న దేశాలన్నీ కూడా, ధనిక దేశాలన్నీ కూడా ఇలా అప్పుల భారంలోనే ఉన్నాయి అని ఒక వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసి ఉండవచ్చు అది. సో ప్రపంచంలో G7 కంట్రీస్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే G7 కంట్రీస్లో 6 కంట్రీస్ ఇలాగే వాళ్ళ ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. అందువల్ల ఇదేమీ అమెరికాకున్న ఫినామిననే కాదు, బట్ సర్టన్లీ అమెరికా కూడా ఆ ప్రాసెస్లో ఉంది. అమెరికాతో పోలిస్తే జపాన్కి అయితే చాలా ఎక్కువ ఉంది. అందువల్ల ఫిజికల్ డెఫిసిట్ అలాగే డెట్ టు జీడిపి రేషియో అమెరికాలో ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అది డాలర్ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసే స్థాయిలో లేదు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ క్వాంటిటేటివ్ ఈజింగ్. ఇప్పుడు ఆ పాలసీస్ను అమెరికా ఎకానమీలో ఏమీ అమలు చేయడం లేదు. ఒక రకంగా క్వాంటిటేటివ్ టైటనింగ్ అంటున్నారు, అంటే ఇష్టం వచ్చినట్టుగా డాలర్లు ప్రింట్ చేసి ఆ విధానాన్ని ఏమీ అనుసరించడం లేదు. కానీ ఇక నాలుగవది, మరి ఎందుకు డాలర్ బాగా పడిపోయిందంటే దీనికి ముఖ్యమైన కారణం ఫోర్త్ ఫ్యాక్టర్. సో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎకనామిక్ మేనేజ్మెంట్ ఆఫ్ అమెరికా. అమెరికా ఆర్థిక నిర్వహణ పైన విశ్వాసం అనేది సన్నగిలింది. ట్రంప్ అనుసరించేటువంటి ఒక అన్ప్రిడిక్టబుల్ పాలసీస్ వల్ల, టారిఫ్ల వల్ల, ఈ గందరగోళం వల్ల ఏం జరుగుతుందంటే అమెరికన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ అనేది ఇన్వెస్టర్లకు రావడం లేదు, ఎవరికి రావడం లేదు. ఇది ఈ సెంటిమెంట్ వల్లనే డాలర్ ఇటీవల కాలంలో పతనమవుతూ వచ్చింది. అంటే ఇది ఇప్పటికీ డాలర్కి ఏదో సునామీలాగా డాలర్ను కొట్టేసుకెళ్ళిపోతుంది, వరదలాగా డాలర్ ప్రవాహంలో కొట్టుకుపోతుంది అనేది నిజం కాదు. కానీ ఛాలెంజెస్ ఎదుర్కోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సెంటిమెంట్, కాన్ఫిడెన్స్ ఇన్ ద యుఎస్ ఎకానమీ సన్నగిల్లడమే ముఖ్యమైన కారణం. ఇక మరి డాలర్ వాల్యూ భారీగా దెబ్బతిని డాలర్ భవిష్యత్తే ప్రశ్నార్థకమయ్యే ప్రసక్తి లేదు. డాలర్ విల్ స్టిల్ రిమైన్ ఏ గ్లోబల్ పవర్, గ్లోబల్ అథారిటీ ఆన్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ సిస్టమ్. సో అంతర్జాతీయ కరెన్సీ వ్యవస్థపై డాలర్ ఆధిపత్యము ఇంత త్వరగా పోయే ప్రసక్తే లేదు. కానీ మరి డాలర్ పైన ప్రెషర్స్ ఉంటాయా, ఏం జరగవచ్చు? ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్రంప్ తిక్క వ్యవహారాల వల్ల డాలర్ అమెరికన్ ఎకనామిక్ మేనేజ్మెంట్ పైన కాన్ఫిడెన్స్ అయితే పడిపోతుంది, అది మొదటి ఛాలెంజ్. రెండవ ఛాలెంజ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను, అమెరికా డెట్ $39 ట్రిలియన్ ఉంది. ఇందులో $9 ట్రిలియన్ 9 లక్షల కోట్ల డాలర్లు 2026లోనే చెల్లించాలి. సో అప్పు ఉండడము సమస్య కాదు, ఆ అప్పు ఎప్పుడు చెల్లించాల్సిన డెడ్ లైన్ ఉంటుందన్నది సమస్య. సో ఈ $9 ట్రిలియన్ రీఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా అమెరికన్ డాలర్ పైన తీవ్రమైన ప్రెషర్ పడటానికి కారణమవుతుంది. మూడవది ఏంటంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉంటూ వచ్చింది, ఇది ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు రిజర్వ్ కరెన్సీలలో మీకు డాలర్ పైన తగ్గించుకుంటూ ఇతరత్రా పెంచుతున్నారు, ముఖ్యంగా గోల్డ్. ఇటీవల కాలంలో ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ యూరోను మించి గోల్డ్ రిజర్వ్స్ పెట్టుకుంటుంది. అంటే డాలర్ యాజ్ ఎ రిజర్వ్ కరెన్సీ స్టేటస్ కొనసాగుతుంది, కానీ గతంలో లాగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ నిల్వలు మెయింటైన్ చేయవు. ఇతర కరెన్సీలు డైవర్సిఫై చేసుకుంటున్నారు, ముఖ్యంగా గోల్డ్ చేసుకుంటున్నారు. అందువల్ల డాలర్ స్టిల్ రిమైన్స్ ఎ డామినెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, కానీ గతంలో ఉన్నంత షేర్ అయితే ఇప్పుడు ఉండదు. ఇక నాలుగవది గ్లోబల్ ట్రేడ్ ఎక్కడ జరుగుతుంది అనేది. అంటే గ్లోబల్ ట్రేడ్, నాన్ డాలర్ గ్లోబల్ ట్రేడ్ కూడా పెరుగుతుంది, ముఖ్యంగా ఇంక్లూడింగ్ ఆయిల్ ట్రేడ్ కూడా. ఇండియా రష్యాతో రూపాయలు ట్రేడ్ చేసింది, సౌదీ అరేబియాతో చైనా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తుంది. చైనా ఇప్పుడు నియర్లీ 50% ఆఫ్ ఇట్స్ అప్పులు యువాన్లలో అప్పులు ఇస్తోంది. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి దేశం అదర్ దెన్ డాలర్లో ట్రేడ్ జరపడానికి ప్రయత్నం చేస్తోంది గట్టిగా. ఈవెన్ అమెరికా డాలర్ డామినేటెడ్ స్విఫ్ట్ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్కు పోటీగా చైనా క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్స్ కూడా పట్టుకొచ్చింది, క్రాస్ బార్డర్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ క్రిప్స్ అని. దీనికి సైన్అప్ చేసే కంట్రీస్ పెరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి, గ్లోబల్ ట్రేడ్లో డాలర్ షేర్ తగ్గుతుంది, కానీ స్టిల్ ప్రపంచంలో అత్యధికంగా మెజారిటీ గ్లోబల్ ట్రేడ్ డాలర్లలోనే జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా డాలర్కు నెగిటివ్ సంకేతాలున్నా డాలర్ పనైపోయేంత స్థాయిలో లేవు. ఇక ఐదవది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ పైన ట్రంప్ అటాక్. సో సెంట్రల్ బ్యాంక్ అటానమీ పైన ట్రంప్ అటాక్ చేయడం కూడా అమెరికన్ కరెన్సీ పైన కాన్ఫిడెన్స్ను దెబ్బతీస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అనేక ఫ్యాక్టర్స్ రీత్యా చూస్తే కంక్లూజన్ ఏంటి అంటే దెర్ ఇస్ ఎ సీరియస్ ఛాలెంజ్ టు డాలర్. డాలర్కు ఛాలెంజ్ అనేది రియల్. డాలర్ ఆధిపత్యం తగ్గుతున్న మాట నిజం,
కానీ అదే సమయంలో డాలర్కు ఒక సింగిల్ ఆల్టర్నేటివ్ అయితే సమీప దూరంలో లేదు. మీకు చైనీస్ యువాన్ ఆ ప్రయత్నం చేసినా చైనా పైన గ్లోబల్ ప్రపంచ దేశాలకు నమ్మకం లేదు. సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగేది కాదు తొందరగా. బ్రిక్స్ లాంటి కరెన్సీలు ఇప్పటికీ ఆలోచన స్థాయిలోనే ఉన్నాయి కానీ ఇంకా ఆచరణ స్థాయికి రాలేదు. సో యూరో ప్రూవ్ అయిపోయింది డాలర్కు తాను పోటీ కాదని. మీకు క్రిప్టోలు ఇలాంటివి కొంత టాక్ వచ్చినా కూడా అవి ఏ దేశాన్ని ఒక దేశం డిఫెండ్ చేసేది ఉండదు కనుక క్రిప్టో విల్ నెవర్ బీ ఏ సబ్స్టిట్యూట్ టు రియల్ కరెన్సీ. సో అందువల్ల మీకు క్లియర్గా డాలర్కు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ప్రత్యామ్నాయం లేదు. టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు డాలర్ అని. అందువల్ల రాబోయే కాలంలో డాలర్ సుప్రిమసీ తగ్గుతూ వస్తుంది కానీ డాలర్ సుప్రిమసీ మొత్తానికైతే పోయే ప్రసక్తి లేదు. ఇది నెక్స్ట్ 10 yearsలో మనకు కనిపించేటువంటి దృశ్యం. తర్వాత ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటువైపు పోతుంది, మళ్ళీ అమెరికా తన సుప్రిమసీని అసర్ట్ చేసుకుంటుందా, మీకు ప్రపంచంలో కొత్త పవర్స్ ఏది ఎమర్జ్ అవుతాయో ఎవరు చెప్పలేము. సో కరెంట్ ట్రెండ్ ఫర్ ఏ రీజనబుల్లీ ఫ్యూచర్కి ఏం చెప్పగలమంటే సీరియస్ ఛాలెంజ్ టు డాలర్ సుప్రిమసీ. డాలర్ సుప్రిమసీ తగ్గుతూ ఉంటుంది, డాలర్కు ప్రత్యామ్నాయం కొరకు అన్వేషణ కొనసాగుతుంది. కానీ ఇప్పటికిప్పుడైతే డాలర్కు బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల స్టిల్ డాలర్ పైనే ప్రపంచం ఆధారపడడం అయితే తప్పదు.